मैजिस्ट्रेट वाరు శ్రీ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ద్వారపూడి గ్రామ ప్రజలందరూ సార్ని సాధారణంగా అందరూ కరతాళ ధ్వనులతో మరి వేదికని సార్ని ఆహ్వానిస్తున్నాను. వేదిక దగ్గరికి మేము మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. మరి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయించి మరి గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. అదే విధంగా మన మండలంలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి మరి వాళ్ళ యొక్క హెల్త్ ని అందరూ ఒక్కసారి మీ యొక్క కరతాళ ధ్వనులతో వారికి మీరు కూడా అభినందనలు తెలపాలని కోరుతున్నాను. ఇప్పుడు వ్యక్తి గారు సత్కరిస్తున్నారు. బోను లక్ష్మణ్ గారు కూడా వారు కూడా అందరూ కూడా మీ యొక్క కర్తవ్య ధ్వనులతో అభినందనలు తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపల్ వార్డ్స్లోనూ కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం ఈ సెప్టెంబర్ 27వ తారీఖున దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఈ 15 రోజులు కూడా మన జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా మనం విజయవంతంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టుగా ఆయన చెప్పిన చాలా అంశాల్లో చాలా ముఖ్యమైన అంశాలు చాలా మంచి అంశాలు కూడా ఒకటి మన పరిశుభ్రతని మెయింటైన్ చేసుకుంటాం. దాన్ని మనం మన వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా గ్రామాల్లో కూడా స్వచ్ఛంగా పరిశుభ్రతను పాటిస్తే గ్రామాలు చాలా చక్కగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మన జిల్లాలో చేసిన జిల్లా అధికారులకి గ్రామస్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఒకసారి నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ